పేద ప్రజల అవసరాలు తీర్చేలా వైసీపీ మేనిఫెస్టో ఉందని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మాకు ముఖ్యం కాబట్టే ఆ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టారని, విశాఖ అభివృద్ధికి మా పార్టీ కట్టుబడి ఉంది అన్నారు. భవిష్యత్తులో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు హయాంలో కేవలం 35,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, మా ప్రభుత్వంలో అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ మనకు కావాల్సిన పక్కా ఇల్లు, సామాజిక బాధ్యతగా పెన్షన్లు, వీటన్నిటిని కూడా ఒక పక్కన తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఒకటి ప్రధానంగా ఇక్కడ చెప్పినది కూడా ఇందులో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పదవిలో వెళ్తుంది. అది ఈనాటి మాట కాదు. శ్రీకృష్ణ కమిషన్లో కూడా అది తీసుకొచ్చి అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ చేస్తేనే ఇటువంటి ఇబ్బందులు రావు మళ్ళీ అని చెప్పేసి కూడా చెప్పి ఒక్కనిచ్చిన మాట. దాన్ని 3 రాజధానులుగా తీసుకొచ్చిన దాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ అన్ని ప్రాంతాలు కూడా సమానంగా డెవలప్ చేయడానికని ఇవాళ అవకాశం కల్పిస్తూ దాంట్లో ప్రధానంగా విశాఖపట్నాన్ని మరి పరిపాలనా రాజధానిగా ఈ ఉత్తరాంధ్రలోనే ఒక హార్ట్ ఆఫ్ ది సిటీగా మరి ఉత్తరాంధ్రకే ఇది మణిహారం. దీన్ని డెవలప్ చేయడానికి ఏదైతే విజన్ విశాఖ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు తీసుకెళ్ళడానికి కూడా దానికి అవసరమైన పరిశ్రమలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని, అలాగే ఏవైతే ఉన్నాయో పోర్ట్లు కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, అట్లాగే హాస్పిటల్స్ గురించి కానీ, వాటితో పాటు క్యాన్సర్, హార్ట్ సంబంధించిన మెడికల్ హబ్స్ లాంటివి కూడా ఇక్కడ పెడతారని ప్రత్యేకంగా వారు చెప్పడం జరిగింది. అవి చాలామందికి ఈ ప్రాంతం అసలు అందరికి కూడాను మరి చాలా అటువంటి వాటి వల్ల సేవలు ఇంకా అందించే దిశగా ప్రభుత్వ పరంగా ఈరోజు అందిందుకు పేద ప్రజానికానికి మరింత అండగా ఉంటాయని చెప్పేసి మరి సందర్భంగా మధ్య తరహా కుటుంబాలకి, పేద కుటుంబాలకి ఇప్పటికే ఆరోగ్యశ్రీ మా ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మహాభాగ్యం అనే దాంట్లోని 25 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఏడాదికి వీళ్ళ ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగింది. మరి వీటన్నిటిని ఒక్కసారి ఆలోచన చేస్తే రానున్న కాలంలో పూర్తి స్థాయిలో మన గ్రోత్ హబ్ సిటీగా పిలువబడుతున్న నీతి ఆయోగ్లో వచ్చిన, అలాగే ఇప్పటికే మంది రిచెస్ట్ సిటీగా 9th ప్లేస్లో భారతదేశంలో ఉన్నదాన్ని దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్ళి కనెక్టివిటీని ఇచ్చే విధంగా తేడానికి ఇవన్నీ ఎంతో దోహదం చేయడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లోని మరింత మెరుగుపరచడానికి ఈవేళ బీచ్ ఐటీ సర్జన్ లాంటి వాటిని కూడా ఇందులోని పొందుపరిచి వీటిని సంబంధించిన కూడా పరిశ్రమ మెయిన్గా రావడానికి, దానికి సంబంధించిన బిల్డింగ్స్ లాంటివి కూడా విశాఖలోని ఇప్పటికే దానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడాను 2,200 కోట్లతోని మరి మధురవాడలోని టవర్స్ కూడా, ఐటీ టవర్స్ లాంటి వాటిని కూడా వెచ్చించి తీసుకొచ్చి ఇవన్నీ కూడాను రానున్న రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకి, అందులోనే కరికులంలోనే ఒక మ్యాండేటరీగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు విద్యా కరికులంలోని కంపల్సరీ స్కిల్తో కూడిన ఎంటర్ప్రీనర్గా వారికి ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా ఇవాళ ఖచ్చితంగా వారికి అవకాశం ఇచ్చే ఒక భరోసాని ఈరోజు ముఖ్యమంత్రి గారు అటువంటి కార్యక్రమాలు తీసుకురావడం. గతంలో పోల్చుకుంటే ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు, ఏం చేశారు మా సోదరులు ఇందాక అడిగినప్పుడు మా మంత్రి గారు మాట్లాడినప్పుడు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు కేవలం 35,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఈవేళ 2,31,000 ఉద్యోగాలు ఈవేళ డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇతరత్ర మెడికల్ అండ్ ఎడ్యుకేషన్లో ఇచ్చారు.